కంచా ఐలయ్య గారు తెలుసు సార్ మీకు? ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు నాకు దాదాపు ఒక 35-40 సంవత్సరాలుగా తెలుసు. అవును సార్. ఇటీవల కంచా ఐలయ్య గారు సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే ఒక పుస్తకాన్ని రాశారు, ఒక రచన చేశారు కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఒక ఉద్యమాలు అనేది ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక ఆర్యవైశ్యుడిగా మీరు ఏమంటారు దాని మీద? ఆర్యవైశ్యుడిగా నేను ఏమనేది పక్కన పెడితే, ఒక సామాన్యుడిగా ఆ పుస్తకం అంతా చదివాను నేను. ఆ పుస్తకంలో ఎక్కడ కూడా ఒక రెఫరెన్స్ లేదు, ఎక్కడి నుంచి ఆయనకి సమాచారం వచ్చింది అనేది లేదు. ఆయన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంటెంపరీగా లేదు, సమకాలీనంగా లేవు. అబ్జర్వేషన్స్ అనేదానికన్నా అది ఒక భూత పురాణం అని అంటే బాగుంటుంది. చాలా అసంబద్ధమైన కామెంట్స్ చేశారు అతను. ఉదాహరణకి ఆ కులంలో వాళ్ళతోనే వాళ్ళు పిల్లల్ని కంటారు. చాలా డెరగేటరీ అది. ఎందుకంటే ఎవరితోని కులంలో ఉన్నవాళ్ళు కులంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు పిల్లలు. ప్రొక్రియేషన్ అనే దాన్ని ఒక చాప్టర్లో ఆయన ఒక హెడ్డింగ్ కింద అది రాస్తారు. తర్వాత పిల్లలకి అంతా కూడా శత్రుత్వాన్ని, తర్వాత వ్యతిరేకతని నేర్పుతారు. చాలా అన్యాయం అండి ఇది. ఇంత స్వీపింగ్ కామెంట్స్ నాకు అర్థం కాలే. ఐలయ్య గారేనా ఇది రాసింది? ఇట్లాంటి దరిద్ర భావజాలంతో బతుకుతున్నారా ఈయన అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత భూమిలో దాచిపెడతారు. తర్వాత ప్రతి కోమట్లు స్మగ్లర్లు అనే హెడ్డింగ్ పెట్టి స్మగ్లర్లు అంటే ఏంది అనే ఒక డెఫినేషన్ ఇచ్చినారు. దొంగ వ్యాపారులు, దొంగ రవాణాదారులు. ప్రతి కోమటి దొంగ వ్యాపారి, దొంగ రవాణాదారులు. కోమట్లలో ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఓ 15,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు. ఓ 1,500 మంది హెచ్ఓడీలు, తర్వాత గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నారు. ఓ 2,000 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. ఓ 1,000 మంది అడ్వకేట్లు ఉంటారు. ఓ 3,000 డాక్టర్స్ ఉన్నారు అరౌండ్. నేను అంటే ఉజ్జాయింపుగా చెప్తా ఉన్నాను. తర్వాత ఇవి కాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఐటీలో చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. బ్యాంక్స్లో ఉన్నారు. ప్రతి కోవటి దొంగ వ్యాపారం చేస్తున్నాడు. తర్వాత దొంగ వ్యాపారం అనేది కేవలం ఇవాళ ఓన్లీ కోమట్లకు సంబంధించిందే కాదు. వ్యాపారం అనేది ఇవాళ